హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటివరకు మా వీడియోస్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంక నుంచి కూడా మా ఛానల్లో మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈరోజు ఈ వీడియోలో సండే మేము ఏం చేసామో చూపిస్తున్నాను అనమాట. సండే అంటే అందరూ కాస్త ఎంజాయ్ చేసి కాస్త రెస్ట్ తీసుకొని, జాబ్కి వెళ్ళే వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. సో కానీ నాకు వచ్చేసరికి సండే అనేది క్లీనింగ్ డే అనమాట. వీక్ అంతా ఇల్లంతా మెస్సీగా ఉంటుంది హడావిడి వల్ల. రిషితో అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు కాబట్టి, అండ్ రిషితో అన్ని పనులు ఒకేదాన్ని చేసుకోవాలి కాబట్టి కష్టమైపోతుంది. కాబట్టి వీక్ అంతా సామాన్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో సండే క్లీనింగ్ డే అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డీమార్ట్కి వెళ్ళి థింగ్స్ తెచ్చామని. అక్కడ డీమార్ట్లో ఈ బూజు దులిపే కర్ర ఉందన్నమాట. ఇది ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ఇది వచ్చరికి 180 రూపీస్ పడినట్టుంది. సో ఇది చాలా బాగుందండి. లాంగ్గా చాలా హైట్గా ఉన్నా కూడా ఎక్స్టెండ్ చేసుకొని దులుపుకోవచ్చు. సో మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. మాప్ కూడా పెట్టేసేసాను, ఎందుకంటే మళ్ళీ వీక్ అంతా కుదరదు కాబట్టి. హడావిడి మండే మార్నింగ్ బిగిన్ అయిందంటే ఇంకా హడావిడి లేచి టిఫిన్ చేసుకొని, అది కాక రిషి వల్ల నైట్ నిద్ర కూడా సరిగ్గా ఉండదన్నమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకోవాలంటే కష్టమైపోతుందని మొత్తం మాప్ కూడా పెట్టేసి మొత్తం హౌస్ నీట్ క్లీన్ చేసేసాను అనమాట. సో ఇవాళ సండే లంచ్ కోసం మా హస్బెండ్ బయటకు వెళ్ళి ఫ్రెష్గా ఆకుకూరలు దొరికినాయని తీసుకొని వచ్చారనమాట. కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఒక బాక్స్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ వేసేసి ఆకంతా క్లీన్ చేసేసుకొని బాక్స్లో వేసేసుకొని, అంటే దూసేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 డేస్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈరోజు మా లంచ్ మెనూ వచ్చేసేసరికి పుదీనా రైస్ చేస్తుందన్నమాట. ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. 10 మినిట్సే పడుతుంది అనమాట. సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్లకు కూడా ఇది పెట్టచ్చు అనమాట. మంచిది కూడా పుదీనా రైస్ అనేది. పిల్లలకి మామూలుగా చేసి పెడితే అస్సలు తినరు. అదే ఇట్లా లీఫీ వెజిటబుల్స్ ఇట్లా ఖచ్చితంగా రైస్లో ఇట్లా పుదీనా రైస్ అట్లా చేసి పెడితే చాలా ఎమ్మిగా కూడా ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక ప్యాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ బాగుంటుంది ఘీ వేసుకుంటే. సో వేసుకొని ఒక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, ఒక 6-7 మిరియాలు వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో వేసేసుకొని అవి కూడా హీట్ అయిన తర్వాత వేగిన తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీ వేసుకొని అవి వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ లాంగ్గా కట్ చేసుకొని పొడుగ్గా పకోడీ కట్ చేసినట్టు కట్ చేసుకొని వేసి ఆనియన్స్ అనేవి బాగా వేగాలన్నమాట. కొంచెం కలర్ మారాలి, పచ్చివాసన పోయి కలర్ బాగా మంచి కలర్ వస్తే పుదీనా రైస్లో టేస్ట్ బాగుంటుందన్నమాట. కావాలంటే మీరు ఆనియన్ వేయడం లైట్గా సాల్ట్ వేసుకోండి. నేనైతే వేయలేదన్నమాట, ఎందుకంటే తొందరగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే. నెక్స్ట్ ఇంట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఫ్రెష్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను రికార్డ్ చేశాను అనుకున్నాను కానీ మర్చిపోయాను, సారీ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, నెక్స్ట్ పుదీనా మనం మంచిగా ఫ్రెష్ పుదీనా తీసుకొని దాని లీవ్స్ అన్నీ విడిగా తీసేసి లీవ్స్ వరకు దాన్ని మిక్సీ పట్టుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసేసి ప్యాన్లో వేసేసుకోండి అనమాట. వేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, అండ్ నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై చేస్తే ఆయిల్ పైకి తేలుతుంది అండ్ ఫ్లేవర్ కూడా పచ్చి వాసన కూడా పోతుంది పుదీనాలో నుంచి. కలర్ మారుతుంది అనగా అదే కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం 4-5 పుదీనా ఆకులు పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఆకు తగులుతుంటే ఫ్లేవర్ కూడా కొంచెం బాగా వస్తుందన్నమాట. సో అట్లా కొంచెం లైట్ పుదీనా వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అది ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యే లోపల మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే లోపల ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకోండి. గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు. నేను నార్మల్ రైస్తో చేశాను అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని
నార్మల్గా రైస్ వండేసుకొని ప్రిపేర్ చేసుకోండి అనమాట. రైస్ వండేసేసుకొని ఇదంతా ఫ్రై అవుతుంది కదా, ఈ లోపల పుదీనా ఇదంతా ఫ్రై, ఆనియన్స్ పుదీనా ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మనకు అన్నం కూడా ఉడికిపోతుంది అనమాట. సో అన్నం ఉడికిపోయిన తర్వాత వేడివేడి అన్నం తీసుకొని ఈ రైస్లో కలిపేయటమే అనమాట. మిక్స్ టేస్ట్ తగిన సాల్ట్, నేనైతే ఎక్స్ట్రా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను సాల్ట్ అనేది. సో అలా రైస్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఫ్లేవర్ అంతా దానికి పడుతుందన్నమాట. వేసేసుకొని మూత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసేయండి. కొంచెం కూడా ఆవిరి అనేది బయటికి పోకుండా, నేను ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కదా, దాని మీద గ్లాస్కి చిన్న హోల్ లాగా ఉంటుంది, ఆ హోల్ కూడా క్లోజ్ చేసేసాను అనమాట నేను పేపర్ పెట్టి. ఎందుకంటే అసలు వాసన బయటికి పోకూడదని, ఎందుకంటే వాసన బయటికి పోయిందంటే ఫ్లేవర్ మొత్తం పోతుందన్నమాట. సో ఆ ఫ్లేవర్ అంతా ఆ రైస్కి బాగా పడుతుందని నేను లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్, అసలు బాగా మిక్స్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. బాగా మిక్సింగ్ చేసేసి లిడ్ పెట్టేసేసి క్లోజ్ చేసేసాను. ఈరోజు ఈ దీనిలోకి కాంబినేషన్ కోసం నేను పెరుగులో రైతా చేసుకుంటున్నాను అనమాట. రైతా అనేది సింపుల్, మీ అందరికీ తెలిసిందే. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసేసి రైతా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. తినేటప్పుడు బయటికి తీస్తాము. దాంతో కాంబినేషన్ నేను కొంచెం రైస్ విడిగా ఉంచుకున్నాను కూడా, ఎందుకంటే సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదా, మ్యాంగోస్ అనేవి చాలా ఇష్టము. నేనేమో మా హస్బెండ్ ఏమో రసం తింటారనమాట, రసాలు తింటారు, నేనేమో బంగినపల్లి తింటా. సో మా హస్బెండ్ ఇంకా మామిడికాయలు కూడా ఉంటాయి కదా సమ్మర్ అంటే, సో సండే స్పెషల్ మామిడికాయలు కూడా అనమాట. పుదీనా రైస్, రైతా, మ్యాంగోస్ అనమాట. సో ఇది మా లంచ్ మెను. లంచ్ తినేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని అమ్మ అన్నయ్య కూడా వచ్చారనమాట. సో వాళ్ళు మెట్రోకి వెళ్దామన్నారు, హోల్సేల్లో కొన్ని థింగ్స్ తీసుకోవాలి అంటే. సో మేము మెట్రోకి వెళ్ళి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని అటు మార్కెట్కి కూడా వెళ్ళాము. మార్కెట్కి వెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకున్నాం అనమాట. మ్యాంగోస్ కొంటే పక్కనే ముక్కలు కూడా కట్ చేసేస్తారు ఆవకాయకి. సో ముక్కలు కూడా పీసెస్గా కూడా చేయించుకొని ఇంటికి వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేసి, మామిడికాయలు పచ్చడి పెట్టుకోవాలి కదా, ముక్కలు కొట్టించగానే వెంటనే ఆ రోజు పచ్చడి పెట్టాలి కాబట్టి మొత్తం ముక్కలన్నీ క్లీన్ చేసేసుకున్నాము. మా సండే అనేది ఇలా గడిచిందనమాట. సో మీరు ఎలా సండేని ఎంజాయ్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఇప్పటివరకు మా వీడియోస్ చూసి సపోర్ట్ చేసినందుకు. మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎవ్రీడే. నేను నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా వీడియో చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు, వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.